జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి మౌనిక గారు వచ్చారు అగిరపల్లి నుంచి. తన ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ధ్యాన సాధన ప్రారంభించి విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ తనలో ఉన్న కళలను బయటికి తీసుకొచ్చి మరి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఈ రోజు మనకి ఈ యంగ్ మాస్టర్ ద్వారా వారి యొక్క అనుభవాలని, వారి యొక్క జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ మౌనిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకున్నాం. నా పేరు మౌనిక, మాది ఆగిరిపల్లి. నేను నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర అంటే ఎప్పటి నుంచో 4 years నుండి బిఫోర్ ఉంది పిరమిడ్ సెంటర్ అనేది. అంటే నేనేమనుకునేదాన్ని అంటే అక్కడ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అనమాట. వేద పాఠశాల ఉండేది. ఉంటే దానికి సంబంధించిందేమో యోగా రిలేటెడ్ ఏమో అనుకుని ఇంకా నేను వదిలేశాను. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ప్రభావతి మామగారు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో చెన్నై నుండి వచ్చిన ఆవిడ ఆ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళేది. కానీ నేను మాత్రం ఏంటోలే వెళ్తున్నారా అనుకున్న తర్వాత ఆమె చెప్తా ఉండేదన్నమాట. అమ్మ ధ్యానం చేస్తే బాగుంటుందమ్మా, రా అమ్మ అని చెప్పి. ఏంటి ధ్యానం ఏంటి, సరేలే వెళ్ళి చూద్దామని ఒకరోజు విజయవాడలో సాంబశివరావు సారు ఇంకా వేరే మేడం వచ్చి పాంప్లెట్స్ ఇస్తున్నారు అనమాట బాబా టెంపుల్ దగ్గర. సరే ఆ పాంప్లెట్ చూసి చదివాను ధ్యానం గురించి. నేనేమనుకున్నానంటే నరేంద్ర మోడీ గారు చేపిస్తున్నారు కదా యోగాసనాలు, సో అలా అన్నా వెళ్తే మనం వెయిట్ లాస్ అవ్వచ్చేమో అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఒక పిరమిడ్ సెంటర్ ఉంది. ఒక సోఫాలో కూర్చోబెట్టి చక్కగా సుఖాసనంలో కూర్చోబెట్టి చక్కగా బాడీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మెడిటేషన్ చేపిస్తున్నారు అన్నమాట. కళ్ళు మూసుకున్నా ఏంటి ధ్యానం కళ్ళు మూసుకోమన్నారు అంటే నన్ను ఏం చేస్తారో వీళ్ళు అనుకున్నా ఫస్ట్ లోపల. అనుకున్న తర్వాత సరేలే అందరూ ఉన్నారు కదా, మా అమ్మ కూడా వచ్చారు, సరేలే అని చెప్పి అలా మెడిటేషన్లో కూర్చుని ఒక 10 minutes నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలా 11 days చేశాను. 11 days చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే చాలా అంటే అంటే నాలో ఉన్న మార్పుని గమనించానండి. అప్పుడున్న థాట్స్కి తర్వాత ఉన్న థాట్స్కి అంటే ఎట్లా అంటే అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని ఒక విధానం అనేది ఏర్పడిపోయిందనమాట. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆ 11 days అయిపోయింది. తర్వాత నేను ఎట్లా అంటే ముక్క లేనిదే ముద్ద దిగదు అనే టైప్ అనమాట. నాన్ వెజ్ లేనిదే ఇంట్లో అన్నం కూడా తినేదాన్ని కాదు. అలా ఉండేదాన్ని. ఆ రోజు అంటే ఇంటికి వచ్చిన తర్వాత నా చేత్తో నేనే మెడిటేషన్ చేస్తున్నా. నా చేత్తో నేనే ఆమ్లెట్ వేసుకొని తిన్నా మెడిటేషన్ చేసి వచ్చి. తిన్న తర్వాత నాకు వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అలా వామిటింగ్స్ విపరీతమైన డైలీ ఒక 20-25 హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్ అయితే ఎలా అయితే చేశారో నా బాడీకి అలానే వామిటింగ్ రూపంలో ఆ ఇంజెక్షన్ బయటకు వచ్చేసేది అనమాట. మెడిసిన్ పని చేయట్లా హాస్పిటల్. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పిరమిడ్ సెంటర్కి వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాత స్కిన్ చాంబర్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఏమైందంటే ఒక 1 hourకి సెట్ అయిపోయింది అనమాట. నాకు వామిటింగ్ ఏం అవ్వలేదు అనమాట. అంటే అప్పుడు నాకు అలా వామిటింగ్ అవుతా ఒక బ్లడ్ డ్రాప్ పడింది అనమాట ఆ వామిటింగ్లో. అంటే నేను ఇన్నాళ్ళు అంటే ఇన్ని కోళ్ళ ప్రాణాలు తీసుకుని నాకు చిన్న ఒక బ్లడ్ డ్రాప్ పడంగానే నేను తెల్లాడిపోయాను. అవి ఇంకెంత బాధపడతాయి అని తెలుసుకొని అప్పుడు నేను నాన్ వెజ్ మానేయడం జరిగింది. అంటే మనం ఏదైతే చేస్తామో తిరిగి దాన్ని నా కళ్ళ కట్టినట్టు నాకే జరిగిందనమాట. అంటే ఒక ప్రాణం విలువ అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నాన్ వెజ్ మానేశాను. మా అమ్మగారు అప్పుడే ధ్యానంలోకి రావడం, అలాగే వచ్చిన కొన్ని నెలలకి మా అక్క రావడం, కొన్ని రోజులకి మా డాడీ రావడం. అంటే నేను ఏ రోజు అంటే ధ్యానం చెప్పి వదిలేశాను. కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ శక్తి అంటే ధ్యానం చేస్తుందో ఆ కుటుంబం అంతా కూడా పత్రి సార్ చెప్పినట్టు ధ్యానమయం అయిపోతుంది అనమాట. అలాగే నాకు అంటే ఇంట గెలిసి రచ్చగలవమంటారు కదా. సో నేను ధ్యానంలోకి రావడం, నేను మారడం, అలాగే మా ఇంటిని మార్చుకున్నాను. ముందు మనం మారితేనే మన కుటుంబం మారితేనే బయట మారుతుంది. ముందు మనల్ని మనం మార్చుకోకుండా బయట మార్చాలంటే ఎలా అవుతుంది? సో మనం అలా నా కుటుంబం మార్చుకోవడం, ధ్యానంలోకి రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ నా స్టడీ పరంగా వస్తే కనుక చాలా భయం ఉండేదన్నమాట. ఎప్పుడు ఎలా ఉండేదానంటే
నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. మౌనిక నీ వల్ల కాదు, నీ వల్ల ఏం చేయలేవు అసలు. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఒక మాట్లాడడం రాదు అంటే నార్మల్గా మాట్లాడడం ధ్యానం చేసేదాన్ని. అలా అప్పుడు ఆ 41 days మెడిటేషన్ అయిన తర్వాత పత్రి సార్ వచ్చారు ఆగిరిపల్లికి. ఆగిరిపల్లి మెడిటేషన్ వస్తే అంటే అందరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చా పత్రి సార్కి వెళ్ళి. షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వంగానే ఆ, అట్లానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఉన్నారు అంతే. ఆ రోజు సాయంత్రం ఏమైందంటే వర్షం పడింది ఫుల్గా. పత్రి సార్తో కూర్చొని ధ్యానం చేసాం వర్షంలో, డాన్స్ వేసాము. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ని చూశాను నేను పత్రి సార్లో. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అట్లా 1 ఇయర్లో నేను ధ్యానం నేర్చుకున్నా. అలాగే ఫస్ట్ టైం ఏం చేస్తారంటే నాకు ఫ్లే కార్డ్స్ ఇచ్చారనమాట. ఫ్లే కార్డ్స్ ఇచ్చి ర్యాలీకి వెళ్ళాం. ఏంటి మా ఊర్లో చూస్తే ఏమనుకుంటారో నా వంక. అట్లా ఆ, చాలా భయాలు ఉన్నాయి. అమ్మో మా నాన్నకి చెప్తారేమో ర్యాలీకి వెళ్తే, అంటే పల్లెటూరు కదా. ఏంటి మీ అమ్మాయి ఏంటి ఊర్ల మీద ఫ్లే కార్డ్స్ పట్టుకొని తిరగడం ఏంటి అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఫస్ట్ టైం నేను ర్యాలీకి వెళ్ళినప్పుడు ఫ్లే కార్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే తల దించుకొని వెళ్ళాను అనమాట. అమ్మో నన్ను ఎవరు మా ఫ్రెండ్స్ చూస్తే ఏమంటారు, ఏంటి పిల్ల ఇట్లా అనుకుంటారేమో. అయితే నాకు లోపల నుండి మెసేజ్ వచ్చిందనమాట. ఏమనంటే నువ్వు నిరంతరం భయంలో ఉన్నావు, నువ్వు సత్యం చెప్పడానికి భయం ఏంటి, నిరంతరం భయం అనే దానిలో మునిగిపోయావు, నువ్వు సత్యంలో ఉన్నావు, సత్యంలో జీవిస్తున్నావు, సత్యం చెప్పడానికి నీకేంటి భయం అని చెప్పి నాకు మెసేజ్. అంటే మనం సత్యంలో ఉన్నప్పుడు మంచి చెప్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అని నేను అప్పుడు తలెత్తుకొని తిరిగి ర్యాలీ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. చేసిన తర్వాత ఒక్కొక్కటి ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడతామో ఇంకా ఇంకా మనం ఇంకా తక్కువ అవుతాం. ఎప్పుడైతే ఏదైనా సరే ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తాము అని అవుతామో అప్పుడు మనం ఏదైనా ర్యాలీ అనే కాదు ఏదైనా సరే సాధించగలుగుతాం అనమాట. అయితే అప్పుడు ర్యాలీకి వెళ్ళడం, ర్యాలీస్ చేయడం, అలాగే ఆ 1 year చేసామన్నమాట. మెడిటేషన్కి వెళ్ళేదాన్ని, ర్యాలీస్ చేసి ఎక్కడ ఎవరికి ధ్యానం చెప్దామన్న టార్గెట్ అంతే. వచ్చేదాన్ని స్కూల్ నుండి, కాలేజ్ నుండి వచ్చేదాన్ని, ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేసిన తర్వాత అంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేదన్నమాట. నాకు మ్యాథ్స్ అంటే వచ్చు కానీ ఆ సబ్జెక్ట్ అంటే భయం. అయితే నాకు మా మ్యాథ్స్ మేడం ఏమి ఉండేదన్నమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. అయితే కుస్మా మేడం అని ఉండేవాళ్ళు. ఆవిడ ఏం చేసేవాళ్ళంటే ఆ, రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఎగ్జామ్ పెడితే దానిలో ఏదో ఒక మిస్టేక్ చేసేదాన్ని. నాకున్న టెన్షన్ భయంతో దాన్ని ఏదో ఒక మిస్టేక్స్ చేసేదాన్ని. ఏం చేసా చూసి చూసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పేపర్లన్నీ చింపి నా ముఖాన్ని కొట్టి బయటకు గెండేసేవాళ్ళు అనమాట ప్రతిసారి. అబ్బా ఏంటి ఇట్లా, నాకు ఇంకా ఎప్పుడు రాదేమో అనుకుని ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అమ్మ నాకు ఎప్పుడు రాదంటే మా అమ్మ ఎప్పుడు నాకు ఫుల్ సపోర్టివ్. ఏం కాదు, ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 10 సార్లు, 11వ సారికి వస్తుంది కదా, చెయ్యి అని చెప్పి నాకు సపోర్టివ్ చేశారు. అలా ఉన్నదాన్ని ఇంటర్ సెకండ్ ఇయర్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ సబ్జెక్ట్ అంటే భయం పోయింది. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. భయం పోయిన తర్వాత మా కాలేజ్ టీచర్స్ అన్నారు, లెక్చరర్స్ అన్నారు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పి. అంటే పేపర్లు చింపి ముఖాన్ని కొట్టించుకునేంత బాగా తప్పిందని. అంటే ఒక ధ్యానం అనేది పట్టుకుంటే ముందు మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనల్ని మనం సాధించుకోవడానికి ఒక సరైన మెట్టేదని ఉందంటే నా లైఫ్లో అది ధ్యానం ద్వారానే సాధ్యమైంది. ఎందుకంటే ఈ ఏజ్లో ధ్యానం ఎందుకు అని చెప్పి, ఈ ఏజ్లో ధ్యానం ఎందుకు అంటారు ఈ పిల్లలకి, కానీ ఈ ఏజ్లోనే కరెక్ట్గా ధ్యానం అవసరం. నాకు కరెక్ట్ ఏజ్లోనే ధ్యానం అందింది అని నేను భావిస్తాను. ఎందుకంటే నా లైఫ్లో నేను ఏది చేయాలనుకున్నానో, ఏది చేయలేననుకున్నానో అన్నిటిని కూడా సరైన విధానంలో పెట్టగలిగింది మెడిటేషన్ అన్నమాట. అలా 41 days చేసిన తర్వాత నాకు ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఏంటి అంటే నేను ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ నేను ఫోన్లో చూడలేదు, యూట్యూబ్లో చూడలేదు, ఎక్కడా చూడలేదు. నేను ధ్యానంలోనే చూశాను. ఇక్కడే కూర్చొని నేను ప్రజెంట్ మా ఇంట్లోనే ఉన్నాను. ఇదే ప్లేస్లో కూర్చొని ఉన్నా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక అంటే నిద్రపోతున్నా, నువ్వు ధ్యానం చెయ్యి 3:30కి ఆ టైంలో ధ్యానం చేయని ఒక వాయిస్ వినపడుతుంది. ఏంటి నాకు ఇవి ఇలా వినపడుతుంది అని చెప్పి అనుకున్నా. అన్న తర్వాత పిరమిడ్ సెంటర్కి వెళ్తే అక్కడ మెడిటేషన్ సార్ ధ్యానం చేయించారనమాట. ధ్యానం చేయిస్తే ఏమైందంటే నాకు ఫస్ట్ గోల్డెన్ కలర్లో అయిపోయి ఒక మనిషి ఆకారంలో కూర్చొని ఉన్నారనమాట.
నన్ను గైడ్ చేస్తున్నారు. సార్ ఎవరు? మీరు ఏం మెసేజ్ ఇవ్వడానికి వచ్చారంటే, నువ్వు నిరంతరం నేను వెంకటేశ్వర స్వామిని అని చెప్పారు. నువ్వు ఏం మెసేజ్ ఇవ్వడానికి వచ్చారంటే, నువ్వు ఎప్పుడూ భయపడుతున్నావు. నిరంతరం భయం అనే దానిలో మునిగిపోయావు. ఆ భయాన్ని పోగొట్టడానికే నేను వచ్చాను. నువ్వెప్పుడు ఏది చెప్తున్నా, ఏది మాట్లాడుతున్నా నీ వెంటే ఉంటాను అని చెప్పి సార్ వెంకటేశ్వర స్వామి నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు ఏది చెప్తున్నా అప్పటి నుంచి నాకు ఎలాంటి టెన్షన్ గాని, భయం గాని ఉండేది కాదనమాట. అంటే సరికాని భయాలన్నిటిని కూడా నేనే అప్పుడు కళ్ళు మూసి తెరిచేలోపు నాకు మా అమ్మని, మా నాన్నని కూడా నేను గుర్తుపట్టలేకపోయాననమాట. అలాంటి స్థితిలో ఉన్నా. అప్పుడు ఈ జరిగిన 41 డేస్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని నేను పత్రి సార్‌కి తేలప్రోలొచ్చారు. నా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది 1 ఇయర్‌కి. పత్రి సార్ దగ్గరికి వెళ్ళా. అక్కడ ర్యాలీ జరుగుతుంది. అయితే సార్ దగ్గరికెళ్ళి సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చా. ఒక రూమ్‌లో ఉన్నారు. ఇస్తే "ఏ ఊరు సార్" అన్నారు. "ఏ ఊరు సార్" "ఏ ఊరమ్మా" అంటే "ఆగిరిపల్లి" అన్నా. ఆగిరిపల్లి అంటే "అవునా? అందరిని చెడగొట్టేస్తున్నావు గదా!" అన్నారు. అంటే నాకేం అర్థమైంది, ఇంకేం అర్థమైందా నన్ను ఏంటి అందరిని చెడగొట్టేస్తున్నావా అన్నారనుకున్న పత్రి సార్. తర్వాత ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ ర్యాలీకెళ్ళొచ్చాం. వచ్చిన తర్వాత రాఘవరావు సారు అందరు మాస్టర్స్ ఉన్నారు. సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చారు. నేనెక్కడో బ్యాక్ సైడ్ కార్నర్‌లో కూర్చొనున్నా. కూర్చొనుంటే నాకు తెలీదు. సారు ఆగిరిపల్లి అమ్మాయి వచ్చింది స్టేజ్ మీదకి రావాలని పిలిసారు పత్రి సార్. సడెన్‌గా అంత భయపడేదాన్ని. సార్ యొక్క కాన్షియస్‌లో ఎక్కేసా. స్టేజ్ ఎక్కేసా. ఎక్కేసి ఇదే ఎక్స్‌పీరియన్స్ పత్రి సార్‌కి చెప్పడం జరిగింది. పత్రి సార్ అన్నారు, "ఎక్కడికో వెళ్లి తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే ఉండి ఆ భగవంతుడిని దర్శించవచ్చు. మనకేం మాయరోగం. ఆ పిల్ల చిన్న వయసులో ఆ భగవంతుడిని ఇక్కడే దర్శించింది. సో, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి, ఆ ధ్యానంలోనే ఆ భగవంతుడిని దర్శించవచ్చు" అని చెప్పి పత్రి సార్ ఆ రోజు మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి పాటలతోనే జరిగింది. అప్పుడు మా అమ్మ, మా నాన్న ఇంక రాలా. పత్రి సార్ అన్నారు, "ముత్యానంద కన్న తల్లిదండ్రులు ఎవరో స్టేజ్ మీదకి రండి" అని చెప్పి. సడెన్‌గా అదే టైంలో అప్పటి వరకు రాని వాళ్ళు మా అమ్మ వాళ్ళు అప్పుడే ఎంటర్ అయ్యారనమాట. అప్పుడు మా నాన్న ఫేస్‌లో ఒక హ్యాపీనెస్ చూసాననమాట నేనైతే. అంటే ఆహ్, పత్రి సార్ నిజంగా చెప్పాల్సొస్తే జక్కా రాఘవరావు సార్ వాళ్ళు పత్రి సార్‌కి సన్మానం చేశారు. అదే షాల్ని పత్రి సార్ నాకు సన్మానం చేశారనమాట. చేస్తే అంటే అసలు ఎంత అంటే ఇంకా ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరికి అంత ఆనందం వస్తుందో నాకైతే తెలీదు గానీ, అంతటి బ్రహ్మానంద స్థితిని నేను పత్రి సార్ దగ్గర పొందాననమాట. అది ఇది అసలు నాకు సరైన లైఫు. ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకున్నాను. ఇది నాకు నా జీవితం ఇంకా ధన్యమైపోయిందనుకున్నాననమాట. అసలు అంతటి హ్యాపీనెస్ నాకు ధ్యానంలోనే దొరికింది నా జీవితంలో. ఇలా జరిగిన తర్వాత పత్రి సార్‌ని కలవడం. అంటే సార్ ఎక్కడొస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. త ఎక్కడొస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయి కలుస్తా ఉండేదాన్ని. అలా నాలో అంటే ఎట్లా చెప్పాలంటే మనం అనుకుంటూ ఉంటాం. మనలో ఉన్నటువంటిని సరికాని భయాల్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఆ భయాల్ని ఎలా తొలగించుకోవాలంటే ఎప్పటికప్పుడు కూడా మనం ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉండాలి. జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదనమాట. ఏంటంటే మనం ఏమనుకుంటాం, అమ్మో! నాకేమైపోతుంది? నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయేమో, నాకు రోగాలొచ్చేస్తున్నాయేమో అని మనం రాకముందునే దాన్ని మనం ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది కంపల్సరీ వస్తుంది. అది కోవిడ్ అయినా లేతే ఏదైనా సరే. నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు కోవిడ్ వచ్చింది. అయితే మా కాలేజ్‌లో నేనది ఫీల్ అయ్యాను. అంటే అప్పుడున్న సిట్యుయేషన్‌లో కోవిడ్ వచ్చిన సిట్యుయేషన్‌లో అంటే మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్కసారి ప్రాపంచిక మాయలో పడతా ఉంటాం. అంటే ఎంత ధ్యానం చేస్తున్నా అంటే నేను ధ్యానం చేస్తున్నాను కదా! 11 సంవత్సరాలని ధ్యానం చేస్తా అనుకుంటాం. 5 సంవత్సరాలని ధ్యానం చేస్తా అనుకున్నాం. కానీ ఒక్కొక్కసారి ధ్యానం చేస్తున్నా కూడా ఒకసారి ప్రాపంచిక మాయలో మనం చిక్కుంటాం. దాన్ని తొలగించుకోవాలంటే కంపల్సరీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదో ధ్యానం చేస్తున్నా అంటే చేస్తున్నానని కాదు. కంపల్సరీగా డైలీ మన ఏజ్ ఎంతుంటుందో అన్ని మినిట్స్ తప్పకుండా చేయాలి. ఎప్పుడైతే గంటలు గంటలు ధ్యానం చేస్తామో అప్పుడు మన మూమెంట్‌లో మనం ఉంటాం. ప్రెజెంట్ మూమెంట్‌లో. లేదు మనం ధ్యానం చేయట్లేదు. ఒక గంట చేస్తున్నాం. అయిపోయింది అనుకుంటున్నామా? లేదు అనుకుంటే మనం ఏంటంటే ఎక్కువ బయట ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఏమైందంటే నేను కాలేజ్‌కెళ్ళే ఆ ఇదిలో అంటే ధ్యానం చేస్తున్నా. కానీ ప్రాబ్లమ్ మా ఫ్రెండ్స్ ఇదిలో గాని తెలీదు గానీ ఒక్కసారి నేను సడెన్ ఫీల్ అయింది. అమ్మో! నాకు కోవిడ్ వచ్చిందేమో అనుకున్నా. అంతే నా మైండ్‌లో థాట్ రిలీజ్ అయిందో అది ఎలా మేనిఫెస్టేషన్ అయిందంటే ఆహ్
నాకు ఫీవర్ వచ్చింది, మా మమ్మీకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు ఆవిడకి పాజిటివ్ రాలేదు, నెగెటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ వచ్చిందనమాట. అయితే ఏమైందంటే అందరూ నెగెటివ్, నాకు పాజిటివ్ రాగానే అందరూ పోలీసులు వీళ్ళందరూ వచ్చేసి ఈ అమ్మాయికి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నీకు కరోనా వచ్చిందా? ఏంటి నాకు కరోనా రావడం ఏంటి? నేను చక్కగా ధ్యానం చేసుకుంటున్నాను, నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అనుకున్నాను. లేదమ్మా నీకు పాజిటివ్ వచ్చింది, నేను క్వారంటైన్లో పెట్టాలని చెప్పి తీసుకెళ్ళి నన్ను పైన రూమ్లో పెట్టారనమాట. పైన రూమ్లో పెడితే ఆ 15 డేస్ నాకు ఒక అద్భుతమైన గడియలని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకదాన్ని ఒక రూమ్లో ఉండేదాన్ని కాదు. ఇది కూడా నాకు ఒక టెస్టింగే అనుకున్నా. ఎవ్వరు లేకుండా మా అమ్మ గాని, మా అక్క గాని లేకుండా ఉండేదాన్ని కాదు. అప్పుడు అంటే నువ్వు ఒక్కదాన్ని కూడా ఉండగలవు అని ఇది చేయడానికి నాకు కరోనా వచ్చిందనుకున్నా. అంటే ఆ టైంలో ఎవరు మన దగ్గరికి రారు. మనం ఏం చేయలేని సిట్యుయేషన్. అదే టైంలో ఏం చేశానంటే నేను కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని, యోగాసనాలు చేసేదాన్ని, పత్రి సార్ ఆడియోస్ వినేదాన్ని. ఆ 15 డేస్ కూడా మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. ఆ ఫుడ్ తింటూ అందరు డాక్టర్స్ చెప్పారనమాట. "నువ్వు నాన్ వెజ్ తినకపోతే చచ్చిపోతావు. కరోనా టైంలో కంపల్సరీ నువ్వు నాన్ వెజ్ తినాల్సిందే" అని చెప్తే నేనన్నాను, నేనైతే చావను సార్. ఇప్పుడైతే ఫస్ట్ డే మీరు ఎలా అయితే నన్ను చూసారో, లాస్ట్ డే కూడా అంతే హ్యాపీగా నాకు నెగెటివ్ వచ్చేస్తే చూస్తూ ఉండండి అని చెప్పేసి అన్న. లాస్ట్ డే ఆ 15 డేస్ ధ్యానం చేశా, యోగాసనాలు చేశా, పత్రిక స్పీచెస్ విన్నా. అంటే నాకు నేను ఉండగలను అని నిరూపించిందనమాట కరోనా అనేది. అండ్ ఒంటరిగా కూడా మనం బతకగలము అని. అంటే మనం ఏమనుకుంటామంటే మనం వచ్చిన ప్రతి సిచ్యువేషన్‌ని కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి లైఫ్‌లో ఏదొచ్చినా. అంటే కష్టం రాని, బాధ రాని, నష్టం రాని ఏదైతే యాక్సెప్టెడ్‌గా లేకపోతామో అది మళ్ళీ మన లైఫ్‌లో రిపీటెడ్ అవుతది. సో, మనం దాన్ని ప్రతి దాన్ని కూడా యాక్సెప్టెడ్‌గా ఉండాలి. ఇప్పుడు నాకే వచ్చింది బాధ, నాకే వచ్చింది ఇది అనుకుంటే వస్తాయి. మనిషికి కాకపోతే ఎవరికొస్తాయి? కాకపోతే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది తట్టుకునే శక్తి మనకి ధ్యానం ఇస్తుంది. అందుకే ధ్యానాన్ని వదలకూడదు. పత్రి సార్ అందుకే అంటారు, "నువ్వు చూసే చూపులో జాగ్రత్త, మాట్లాడే మాటలో జాగ్రత్త" అని. అంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. అంటే సరికాని ఆలోచనలు, సరికాని భావనలు కూడా మన బాడీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే నీ బాడీకి ఎలా అయితే పాజిటివ్ థాట్స్ ఇస్తావో, నీ బాడీ కూడా అలానే తయారవుతుంది. నేనైతే ధ్యానానికి ముందు ఎట్లుండేదాన్నంటే, ఇంత లావు ఉండేదాన్ననమాట. ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. అయితే వెయిట్ ఉంటే అందరూ అనేవాళ్ళు, "ఏంటి ఈ పిల్ల ఈ ఏజ్‌లోనే ఇట్లుంది ఏంటి" అని. ఇంటికి రావడం, "అమ్మ నన్నెందుకు ఇట్లా కన్నావు" అని చెప్పి నేను రోజు మా అమ్మని నిందించడం స్టార్ట్ చేసేదాన్ననమాట ధ్యానానికి ముందు. ఆ అక్కనైతే మంచిగా సన్నగుంది, అక్క అయితే మంచిగుంది, నన్నెందుకు ఇట్లా అంటే ఏడ్చేదాన్ని. అందరూ ఇట్లా ఏంటి నన్నెందుకు లావుగా ఉన్నా చాలా ప్రయత్నాలు చేశా. అంటే తిండి తినకుండా మానేసా. అవన్నీ నేను ఎంత చేసినా నాకు వెయిట్ తగ్గేదాన్ని కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో అంటే మితాహారం అన్నారు పత్రి సార్. అంటే మితమైన ఆహారం తీసుకునేదాన్ని. సరైన ఆహారం కరెక్ట్‌గా తీసుకునేదాన్ని. ఎంత తినాలో తెలిసేది. ఎలా తినాలో తెలిసేది. ఏం ఆలోచించి తినాలో తెలిసేది. ఎప్పుడైతే ఆ ఫుడ్డు అంటే మన పాజిటివ్ థాట్స్‌తో నేను తినేదాన్ని కూడా ఆస్వాదిస్తూ తినేదాన్ని ఒక్కొక్క ముద్ద గూడా. తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆహ్, దానిలో ఉన్నటువంటి రుచి అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ రుచిని ఫీల్ అవుతామో మన బాడీ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందనమాట. అలాగే ఏంటంటే నా బాడీకి అప్పుడు నేను ఎలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చేదానంటే, మా ఇంట్లోనే అద్దం ఉండేది. మిర్రర్ అన్నమాట. ఆ మిర్రర్ ముందు నుంచొని, "మోనిక నువ్వు చాలా బావున్నావు. నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు. రోజు రోజుకి ఇంకా అద్భుతంగా తయారవుతున్నావు. నువ్వు చాలా సన్నగా అయిపోయావు. అబ్బా! మోనిక నువ్వు ప్రౌడ్ ఆఫ్ అబ్బా! నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు" అని రోజు పొద్దున్న ఎఫర్మేషన్స్ చెప్పేదాన్ననమాట. నీకంటే ఎవ్వరు తక్కువ గాదు. ఎవరు ఎక్కువ కాదు. సో, ఇట్లా చెప్పుకుంటూ ఉండేదాన్ని. చెప్పుకోంగా నేను వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నేను తగ్గడం స్టార్ట్ అయింది. అంటే మనం ఎలాంటి థాట్స్ ఇస్తే మన బాడీ అలానే రియాక్ట్ అవుతుందనమాట. అప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. అంటే మ మ అంటే ధ్యానానికి ముందు నన్ను చూసిన వాళ్ళున్నారు. ధ్యానం తర్వాత నన్ను చూసిన వాళ్ళున్నారు. వాళ్ళకైతే అర్థమవుతుంది కంప్లీట్‌గా. అప్పుడు ఆ మిర్రర్ వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎఫర్మేషన్స్ అనేవి రోజు రోజుకి నాలో మార్పుని మా అమ్మ వీళ్ళు అనేవాళ్ళనమాట. "ఏంటి నీకు పిచ్చి కూర్చొని నుంచొని మిర్రర్ ముందు కూర్చోంగానే ఎఫర్మేషన్స్ చెప్పగానే అయిపోతదా" అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్‌లో నవ్వుకునేవాళ్ళం ఆ యాంకర్ చూసి. ఎగ్జామ్స్ అప్పుడు కూడా అంతే.
అబ్బా మౌనిక ఎంత మంచిగా చదువుతున్నావు, ఎంత అద్భుతంగా చదువుతున్నావు. అంటే మనల్ని మనం పొగుడుకుంటే మనల్ని ఎవరు పొగడక్కర్లేదండి. మనల్ని మనం గైడ్ చేసుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో అప్పుడు మనం కంప్లీట్‌గా చేంజ్ అవుతాం. ఎప్పుడైతే మనల్ని మనం హ్యాపీ స్థితిలో ఉంచుకోవడానికి మనం మోటివేషన్ అనేది మనకు చాలా ఆహ్, ఇ పాసిబుల్. ఎలా అంటే ముందు మనల్ని మనం ఇది జేసుకోవడానికి చాలా ఇదవుతదనమాట. ఎట్లా అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తూ, మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ, మనల్ని మనం హ్యాపీగా లవ్ ఎనర్జీస్ పాస్ చేస్తే మన బాడీకి మంచిగా రియాక్ట్ అవుతుంది మన బాడీ. అప్పుడు మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అంత శక్తి మనకుంది. కాకపోతే మనం బయట ఎక్కడో వెతుక్కుంటాం. జిమ్ అని, అది చేయాలి, ఇది చేయాలి అని. మనలోనే ఉంది. మనం ముందు మనల్ని మనం మార్చుకునే శక్తి మనకే ఉంది. మనలో ఆ శక్తి లేనప్పుడు బయట ఎతుక్కుంటాం. సో, నువ్వెలా ఉన్నా, ఎలా జీవించినా, ఎలా బ్రతికినా కానీ కంపల్సరీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. లేదా ఏదైనా ఉండొచ్చు. కానీ మన వరకు వచ్చినప్పుడే మనకు ఆ బాధ తెలుస్తుందనమాట. ఎట్లా అంటే ఆహ్, చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లో జరిగిందే. ఇక్కడే అంటే నాకు ధ్యానంలో విజన్స్ వస్తూ ఉండేవి. ఇదే ఇంట్లో నేను కూర్చొనున్నప్పుడు. మా పడుకునున్నాం 12:00 అనుకోని మా డ్యాడీ నాకు డ్రీమ్‌లో పడిపోయినట్టు నాకు డ్రీమ్ వచ్చిందనమాట. విజన్ వచ్చింది. ఎట్లా అంటే పలానా ప్లేస్‌లో మా నాన్న పడిపోయినట్టు. లెగిచి గట్టిగా లేచి, "అమ్మ నాన్న పడిపోయాడు." "నీకు పిచ్చా ఏంటి? నాన్న పలానా ప్లేస్‌లో బెడ్ మీద ఉన్నాడు. ఎక్కడో పడిపోయాడు అంటావేంటి?" అంటే, "లేదు మా అమ్మ అంది. లెగిసి చూస్తే మా నాన్న మంచం మీద లేరు. బయట నేను ఏదైతే ప్లేస్‌లో నాన్న పడిపోయాడు రక్తంలో అని చెప్పానో అదే ప్లేస్‌లో పడిపోయి ఉండడం జరిగిందనమాట." అంటే ఒక సోల్ ఎక్కడైతే బాధపడుతుందో, ఆ యొక్క ఇది నాకు పడుకున్నప్పుడు నాకు డ్రీమ్‌లో అంటే మాస్టర్స్ ఎట్లా అవేర్‌నెస్‌తో ఉంచుతారనేది చూడండి. అంటే అక్కడ పడిపోయాడన్న విషయం నాకిక్కడ తెలియడం ఏంటి? అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అసలు మనకి అన్నీ కూడా ముందు జరగబోయేవి అన్నీ కూడా మనకి ధ్యానంలో, డ్రీమ్స్‌లో గూడా నాకు తెలిసేవన్నమాట. అలాగే ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళేదాన్ని. ఇట్లా మా డ్యాడీతో ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎగ్జామ్ హాల్‌కెళ్ళంగానే మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. కూర్చొని పత్రి సార్ ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు వచ్చినా రాకపోయినా నాకెలా ఏది రావాలంటే అదే జ్ఞానం అందిందనుకుని మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. ఎలాంటి పేపర్ వచ్చినా సరే నేను ఎగ్జామ్ అద్భుతంగా రాసేస్తాననుకునేదాన్ని. మా వోళ్ళందరూ ఏంటి ఈ పిల్ల కొత్తగా ఎగ్జామ్ హాల్‌లోకొచ్చి ధ్యానం చేస్తుందేంటి అనుకునేవారు. నవ్వుతూ ఉండేవాళ్ళు. ఏం కాదులే మన టెక్నిక్ ఏదో మనకు తెలుసు. వాళ్ళకేం తెలుసు పిచ్చి మోకాలనుకుని కూర్చొని ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చునేదాన్ని ప్రశాంతంగా. నేను ఏదైతే ఆహ్, మెడిటేషన్‌కి అంటే ధ్యానం జేసి స్టార్ట్ జేసేదాన్ననమాట ఎగ్జామ్‌కి. అలాగే బిఫోర్ గూడా ఏమయ్యేదంటే మెడిటేషన్‌కి ఇంటి దగ్గరున్నప్పుడు గూడా ఎగ్జామ్స్‌కి ముందు గూడా ప్రిపరేషన్ స్టార్ట్ జేసేటప్పుడు గూడా ధ్యానం జేసేదాన్ని. ధ్యానం జేసి నాకేది కావాలో ధ్యానం చేసిన తర్వాత నాకేది అనిపిస్తుందో అదే చదివేదాన్ని. అక్కడికెళ్తే అవే ఎగ్జామ్ పేపర్‌లో ఉండేయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కూడా మెడిటేషన్‌లోకొచ్చింది. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత తను మెడిటేషన్‌లోకి రావడం, తర్వాత మా మామయ్య మెడిటేషన్‌లోకి రావడం, ఒక శాకాహారం అనే ఒక బుక్ తన లైఫ్‌ని చేంజ్ చేసింది. నేను అదే బుక్ ఇచ్చాను తనకి. తను రావడం, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. తర్వాత ఆ పిల్ల అంటే మనం మారడమే కాదు, వేరే కుటుంబాలు కూడా ధ్యానంలోకి రావడం జరుగుతుంది. ఒక ఇంట్లో స్త్రీ అనేది ధ్యానం చేస్తే. అప్పుడు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటూ ఉండేదనమాట. "నువ్వు ధ్యానం చేయడం వల్ల నువ్వు ఏది చదివితే అది ఎగ్జామ్ పేపర్‌లో వస్తుంది. నాకు కూడా చెప్పవా ఆ క్వెషన్స్" అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేదాన్ననమాట. అయితే నేననేదాన్ని, "నువ్వు కూడా ధ్యానం చెయ్యి. నువ్వు కూడా ధ్యానం చేస్తే అప్పుడు నీకు తెలుస్తది" అని. నేనేదైతే చెప్పానో అవే ఎగ్జామ్ పేపర్‌లో ఉండేవి. అంటే మనకి ఎంత శక్తి ఉంది, ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంది ధ్యానం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఎక్కడో అంటే ఎగ్జామ్ పేపర్ అక్కడికెళ్ళేది లేకుండానే మనం ఇక్కడే కూర్చొని ఆ ఎగ్జామ్ పేపర్ జూసుకోవచ్చు. కూర్చొని ధ్యానం చేసి ఆ ఎగ్జామ్ పేపర్ ఏదో నాకు ముందే తెలిసేది. ఎళ్లి చక్కగా ఎగ్జామ్ రాసేదొచ్చేదని. నాకొచ్చే ముందు రిజల్ట్ కూడా ఎంత పర్సెంటేజ్ వస్తుందో కూడా నేను ధ్యానంలోనే జూసుకున్నాను. అంతే పర్సెంటేజ్ రావడం జరిగింది. అంటే ధ్యానం అనేది విద్యార్థి దశ నుండి మనం ఎదిగే ప్రతి మెట్టు కూడా, మనం వేసే ప్రతి అడుగుకు కూడా ఎంతో ఉపయోగపడుతుందనమాట ధ్యానం అనేది. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. అప్పుడు అంటే మేము
శాకాహార ర్యాలీలకి వెళ్ళేవాళ్ళం. ఎట్లా అంటే నేను డైలీ కాలేజ్ నుండి వచ్చేదాన్ని. కాలేజ్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం కొన్ని స్కూల్స్‌కి కొన్ని స్కూల్స్ ఉండేవి సాయంత్రం అప్పుడు, అంటే ట్యూషన్ సెంటర్స్ ఉండేవి. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి ధ్యానం చెప్పడము, శ్వాస విజ్ఞాన జ్యోతి అనే బుక్స్ ఇవ్వడము. అలా మా టైంని అంతా కూడా నేను మా అక్క చక్కగా కేటాయించుకునేవాళ్ళం. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, పోలీస్ స్టేషన్స్‌కి అన్నీ వెళ్ళి ఎక్కడ ఎవరికి ధ్యానం అన్ని సెంటర్స్ కూడా వెళ్ళి ధ్యానం చెప్తా ఉండేవాళ్ళం. చెప్తా ఉన్న తర్వాత ఏమైందంటే మేము సుబ్రహ్మణ్యం సార్ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళనమాట. యానివర్సరీకి వచ్చేవాళ్ళు. ఢిల్లీ వసంత శాస్త్రి ఆంటీ, అమూల్య ఎప్పుడు అడుగుతాను, "ఎప్పుడు ఇలా నుంచోనే ఉంటారా? ఎప్పుడు ఏం నేర్చుకోరా? ఎప్పుడు ఏం చేయరా?" అని చెప్పి. అంటే నేను అనేదాన్ని, "అక్క చేస్తాం అక్క." చేస్తాం చేస్తాం అంటాం కాదు, చేసి చూపించాలి అని చెప్పి. అంటే అప్పుడు ఆహ్, నాకు కరెక్ట్ అవకాశం అప్పుడు రావడం నాకు తెలీదు గానీ, అప్పుడే విజయవాడ చైతన్య అక్క ఫోను చేసి ఏం చెప్పారంటే, "ఇలా మహిళా ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అక్కడ విజయవాడ నుండి, పైమా నుండి ఇలా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం క్లాసికల్ డాన్స్" అనంగానే, అప్పుడు ఏం చేస్తామో తెలీదు, ఎలా చేస్తాం నాకు చేతిలో రూపాయి గూడా లేదు. ఏ లేనప్పుడు నేను చెప్పాను, "ఆ! సరే అక్క చేద్దాము" అని జెప్పేసన్నా. అంటే మనం సిద్ధంగా ఉంటే యూనివర్స్ మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తదనమాట. అప్పుడు నా దగ్గర రూపాయి లేదు. అప్పుడు ఆహ్, ఎప్పుడు అంటే నా దగ్గర లేనప్పుడు నేను ఒకటే అనుకున్నా. నేను ఎలా అయినా చేస్తా అని అనుకున్న థాట్‌తో ఉన్నా. సుబ్రహ్మణ్యం సార్‌కి ఫోను చేశా. ఫోను చేసి, "సార్ నేనిలా డాన్స్ చేయమని అడిగారంటే, నేను నీ అకౌంట్‌లో డబ్బులేసాను చూడు. డాన్స్‌కి సంబంధించినవన్నీ కొనుక్కో, డాన్స్ చెయ్యి" అన్నారు. అంటే నేననుకున్నదేంటి, నేను డాన్స్ చేయాల అది ఎలా వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది అనేది నాకు తెలీదు. అలా ఎప్పుడై వేశారు. తీసుకొని వెళ్ళా, నేర్చుకున్నా చక్కగా. నా ఫస్ట్ టైమ్ ఫస్ట్ ప్రోగ్రామ్ కడతాలనమాట. అంటే ఏమి చేయలేని దాన్ని స్టేజ్ దాకా ఎక్కానంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషనే. మనకి అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడుకోవడం అంటే ఇష్టం. అన్నీ ఇష్టం. నా ఇష్టాల్ని అన్నిటిని కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాత అన్నిటిని బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేసా. డాన్స్ నేర్చుకున్నా, మాట్లాడడం నేర్చుకున్నా, పాటలు పాడడం నేర్చుకున్నా. అన్నీ కూడా రోజు రోజుకి కొత్తదనం. రోజు రోజుకి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నా మాస్టర్‌ల ద్వారా. రోజు రోజు నేర్చుకోవడమే కాదు, దాన్ని ఆచరించడం నేర్చుకున్నా. ఎప్పుడైతే ధ్యానం చేయడం గాదు, దాన్ని ఆచరించడం గూడా ఎంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆచరణ ఉంటుందో, మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణ ఉండదో, ఇంప్లిమెంటేషన్. ధ్యానం చేస్తా కొన్ని సంవత్సరాలు చెయి, 10 సంవత్సరాలు చెయి. ధ్యానం చేస్తూనే ఉంటావు క్రమంగా. ఆచరణ లేనిది, నీ లైఫ్‌లో నీకు ఆచరణ లేనిది అసలేది సాధ్యం గాదు. ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని ఆచరించు, ఎప్పుడైతే ఆచరిస్తామో దాన్ని మకరందం అంటారు కదా! పువ్వుల్లో దాన్ని మనం అనుభవించాలా వద్దా? ఆ మకరందాన్ని మనం స్వీకరించాలా వద్దా? ఆ మకరందాన్ని ఆ పువ్వుల్లో ఉన్నటువంటి తుమ్మెదలు ఎలా అయితే ఆ మకరందాన్ని స్వీకరిస్తాయో, మనం ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఫుల్‌ఫిల్ చేయాలి అంటే ఆహ్, క్రమంగా ధ్యానం చేస్తూనే ఉండాలి. అలాగే ఆచరిస్తూనే ఉండాలి. అన్నిటిని కూడా ఎప్పుడైతే అప్పుడు మనం కరెక్ట్‌గా ఉంటాం. ఎలాంటి సొసైటీ ఎట్లా ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా, బయట కండిషన్స్ ఎలా ఉన్నా, నువ్వు నీలా నిలబడతావు. ఎప్పుడు నువ్వు నీలా జీవిస్తావు. నీలో నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం జేయకుండా పక్కనోళ్ళ మాటలిని, వీళ్ళ మాటలిని మన మైండ్‌ని డిస్టర్బ్ చేసుకొని ఎంత ధ్యానం చేసినా ఒక్కొక్కసారి వింటామండి. పక్కనోళ్ళ మాటలు చక్కగా వెళ్ళిపోతదనమాట. మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది. కోతి లాంటిదనమాట. వెళ్ళిపోతది. ఎప్పుడైతే వాళ్ళ మాటలు వినకుండా మన కరెక్ట్ వేలో ఉంటే మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ధ్యానం ద్వారా. అలా చేస్తూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం సార్ యొక్క టార్గెట్ ఏంటంటే, డాన్స్ నేర్చుకున్నా అని చెప్పాను, మాట్లాడడం నేర్చుకున్నా అని చెప్పాను, చదువు వర చదువు పరంగా ఇంప్లిమెంటేషన్ అయింది నా లైఫ్‌లో. తర్వాత ఏమైంది అంటే ర్యాలీస్‌కెళ్ళాం. ర్యాలీస్‌కెళ్ళిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో ఒక 1000 ర్యాలీలు చేసుంటామండి. ఆ 1000 ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్లోగన్ గూడా ఒక్కొక్క ఎనర్జీ ఇస్తుందని తెలుసుకున్నాను. చెప్తున్నప్పుడు స్లోగన్స్ చెప్తున్నప్పుడు ఫస్టు చొప్పరమేటలుంది. ఆ చొప్పరమేటలో ఒక 1000 పైనే ర్యాలీస్ చేస్తూ ఉంటాము. అక్కడ పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. తర్వాత ఈదులగూడెంలో ర్యాలీలు చేశాము. పక్కనే. చేసినప్పుడు అక్కడ ఒక 1000 ర్యాలీలు చేస్తున్నాం. అక్కడొక పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. పక్కన రావిచర్లో ఒక పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. నూజివీడులో ఒక సెంటర్ రావడం జరిగింది. అలాగే
రమణక్కపేటలో ఒక పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. అలాగే పోతిరెడ్డిపల్లిలో ఒక పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. ఇంకా వేరే గ్రామంలో ఒక సెంటర్ రావడం అలాగే ఒక 6 సెంటర్లు వచ్చాయండి. అంటే మన ఎనర్జీ ఎంత మేనిఫెస్టేషన్ అవుతుంది చెప్పండి అందరూ కూడా. ఎందుకంటే మనం ఒక థాట్ని రిలీజ్ చేస్తున్నాం. అంటే ఎన్ని ర్యాలీలు చేస్తే, ఒకవేళ ర్యాలీలు చేస్తే ఒక 6 పిరమిడ్ సెంటర్లు వచ్చాయి. అంటే మనం బయట నోరు విప్పు చెప్తే మన మాటల్లోనే ఎంత మంత్రం ఉంది. అంటే మన మాట మంత్రం అవ్వాలి అంటే మనం చేసే సాధన ఎలా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం ధ్యానం చేసాము. మేము చేసింది ఏం లేదు, ధ్యానం చేసాము, ధ్యాన ప్రచారం చేసాము. 6 పిరమిడ్ సెంటర్లు వచ్చాయి. అంటే మన ఎనర్జీ ఎంత మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది మనం గుర్తించాలన్నమాట. అంటే మనం మనం ఎంత ధ్యానం చేస్తాము, ఎంత ధ్యాన ప్రచారం చేస్తామో మన లైఫ్ కాదు ఏదైనా సరే మనల్ని మనం మార్చుకుంటాము. అలా సెంటర్స్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో మంది ధ్యానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ముందు మనం దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే మన అంటే మనకి ఎంత శక్తి ఉంది. అంటే మనం మాట్లాడితే అంటే మన ఎనర్జీ ఇక్కడ ధ్యానం చేస్తే, ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తే ఆ ఊరంతా ఎంత కొన్ని ఎకరాల వరకు ఎంత స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ప్రతి ఇంట్లో మేము ఇంటింటా ధ్యానాలు పెట్టేవాళ్ళం. రాగానే ఒక్కోసారి ఇంటికి వచ్చేటప్పటికి 10:30, 11 కూడా అయ్యేది. వచ్చి అప్పుడు బుక్స్ తీసి చదివేదాన్ని. ధ్యానం చేసేదాన్ని. అంటే చేసి చదివేదాన్ని. అప్పుడు అర్థమైపోయేది ఏం చదవాలో మనకు టెక్నిక్ తెలిసింది. ధ్యానం చేసాము, చదివాము. ఏం చదవాలో తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది. గంటలు గంటలు చదవాల్సిన నాకు ఏంటంటే నాకు టెస్టింగే అనుకోండి ఏమన్నా. నాకు ఏమైంది ప్రతి సంవత్సరం అలానే వచ్చేదనమాట. పిరమిడ్ యానివర్సరీ ఉందంటే ముందు రోజు ఎగ్జామ్ ఉండేది. అది కూడా మ్యాథ్స్ ఎగ్జామే వచ్చేది. మనకు అసలే స్టండింగ్ అన్నట్టు ఆ మ్యాథ్సే భయం ఉండేది కదా. ఓకే ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఓకే ఎట్లా చెప్పుకునేదాన్ని నేను దాన్ని యాక్సెప్ట్ చేయనంత మనం యాక్సెప్ట్ చేయనంత వరకు దాన్ని ఎట్లా చూస్తామంటే దాన్ని ఒక భూతంలా చూస్తాం. భయంగా చూస్తాం. అమ్మో దాన్ని పట్టుకోవాలంటే దడదడలాడిపోయేదాన్ని. ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసి నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నానని మ్యాథ్స్ ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నాకు అర్థం అవడం స్టార్ట్ అయిందని చెప్పాను కదా. అప్పుడు ఆ ఎగ్జామ్ని ఏమైందంటే మా మామయ్య వాళ్ళ ఆ రోజంతా పొద్దున్నే 9కి వెళ్ళాను, ర్యాలీకి వెళ్ళాను. ముందు ప్రచారం ఉండదు. 9కి వెళ్ళి నైట్ 10 o'clock వచ్చాను ప్రచారానికి వెళ్ళి. తెల్లారితే మ్యాథ్స్ ఎగ్జామ్. ఏం ప్రిపేర్ అవ్వలేదు. అప్పుడు కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అవే ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్కి వెళ్ళి నువ్వు రాత్రి మా ఫ్రెండ్స్ అన్నారు రాత్రి ప్రిపేర్ అయ్యావు, మేము ఎప్పుడో వారం నుండి ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, పక్కా ఫెయిల్ అయ్యే వాటిలో నువ్వే ఫస్ట్ ఉంటావు అని. లేదు చూస్తా ఉండండి, నేను కరెక్ట్గా పాస్ అవుతాను, నాకు కరెక్ట్ రిజల్టే వస్తుంది, చూడండి నేను మీకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే చూడండి, నేను ధ్యానం చేస్తున్నా అని చెప్పి. రిజల్ట్ వచ్చిన తర్వాత చూసాను నేను పాస్ అయ్యాను. ఎవరైతే అన్నారో నన్ను వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ధ్యానానికి ఎంత శక్తి ఉంది అనేది నాకు అర్థమైంది అనమాట. ధ్యానం చేశాను, ధ్యాన ప్రచారం చేశాను. చేస్తూ ఉన్నాం కానీ మనం ఎన్నో గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతసేపు చేసినా కాన్షియస్తో చేసినా, కాన్షియస్ ధ్యానం చేస్తాం, అలాగే కాన్షియస్ చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎట్లా చెప్పాలి అంటే లైఫ్లో మనకి చాలా మంది మనం ముందు అడుగు వేస్తుంటే తొయ్యడానికి సిద్ధంగా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనకి కావాల్సింది ఏదో, మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి. ఏది కావాలి, బయట వాళ్ళు ఏం చెప్పినా, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నా ఏం పట్టించుకోదు. మనకి ఏది కావాలో మనం అది తీసుకున్నప్పుడు మనం కరెక్ట్ వేలో ఉంటాం. లేదు వాళ్ళ మాటలు, మనం పక్కన వాళ్ళ మాటలు అనవసరమైనవి మన మైండ్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకంతే. ఇంకా మళ్ళీ మాయకు అమ్మేసిందంటే ఇంకంతే. ఇంకా ధ్యానం చేస్తున్నాం, ఇప్పటి నుంచో మాస్టర్స్ వస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, ఏముందిలే ఎప్పుడు విన్నది జ్ఞానమేలా అనుకోవద్దు ఎవరు కూడా. ప్రతిరోజు నిత్య విద్యార్థి అంటారు కదా, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. పత్రి సార్ ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంతమందికి ధ్యానాన్ని అందించే సార్ నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎట్లా అంటే సార్ అన్ని గ్రామాలు శాకాహారమయం చేశారు. ఎంతమందిని, ఇంత లక్షలాది మందిని పత్రి సార్ తీర్చిదిద్దారు. మనం ఎందుకు తీర్చిదిద్దకూడదు? సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎందుకు మారకూడదు? ప్రతి ఒక్క యూత్ కూడా అలానే అనుకోవాలి. సార్ వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారని కాదు, సార్ యొక్క వర్క్ని మనం చేయాలి. ఏంటంటే సార్ ఏం చేశారు, ధ్యానం చెప్పారు, ధ్యానం ఎలా చేయాలో చెప్పారు, ఎంత సింపుల్గా చెప్పి మన అందరికీ ఇంత ప్రచారం చేశారు. మన వంతుగా బాధ్యతగా మనం ఏం చేయాలి? మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి?
మనం ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం, ఖాళీగా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం, పనికిమాలిన మాటలు అది కాదు. మనం చేయాల్సింది చేస్తే పొందవలసింది పొందుతాం. మీరు చేసేది చేయండి. ఏది రావాలో లైఫ్‌లోకి అది కంపల్సరీగా వస్తుంది మన లైఫ్‌లో. దేనికి చింతించాల్సిన అవసరం లేదు. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. గంటలు గంటలు ధ్యానం చేయండి అని ఎందుకు చెప్తారు? నాకు ధ్యానం చేయంగానే ఇక్కడ ఏమనిపించింది తెలుసా? ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే నాకు 2 కళ్ళ మధ్య నుండి ఎనర్జీ వెళ్ళిందనమాట. సారే కూర్చొని గ్రూప్ ఎనర్జీస్‌లో ధ్యానం చేస్తున్నారనమాట. అంటే నాకనిపించింది ఇట్లా ధ్యానం చేస్తుంటే అబ్బా! ఆహ్, అనితక్క ఎంత గ్రేట్ అనిపించింది. ఎందుకంటే రోజు ఆవిడ ధ్యానం చేస్తూ ఆ యొక్క ఎనర్జీ సార్ యొక్క గ్రూప్ కాన్షియస్‌లో ధ్యానం చేయడం అనేది చాలా గ్రేట్. అంటే అబ్బా! ఎంత మంచిగుంది గదా! ధ్యానం చేస్తే కొంచెం సేపు చేసినప్పటికే నాకెంత బావుందంటే రోజు ఇంతమంది ధ్యానం చేస్తున్నారు. నేను ఇంత మిస్ అవుతున్నానా అనిపించింది నాకు నిజంగా. అంత హ్యాపీగా అనిపించింది. అంటే గ్రూప్ ఎనర్జీస్‌లో ధ్యానం చేయడం వల్ల అంటే మనం ధ్యానం చేసినా ప్రాపంచిక మాయలోకెళ్ళిపోతున్నాం. ఎంత ధ్యానం చేస్తున్నాం అందరం గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం. కానీ అది ఆ ఇంటి వరకు, ఆ గుమ్మం వరకే పరిమితం అవ్వకూడదు. దాన్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నారు మాస్టర్స్ అనేది మన మీద మనకి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మా సార్ అదే చెప్తా ఉండే సుబ్రహ్మణ్య సార్. ఏం చెప్తారంటే ఎక్కడికో వెళ్ళి అంటే కూర్చున్నంత సేపు క్లాస్ వింటా. మాస్టర్స్ చెప్పారు. విన్నాం. దాన్నేం ఇంప్లిమెంట్ చేసా గేట్ దాకా ఎవరు వదిలేసి ఎళ్ళొద్దు. మళ్ళీ ఇంటికెళ్ళి పట్టుకెళ్ళి, మళ్ళీ ధ్యానం చేసి, మళ్ళీ దాన్ని ఆచరించి వచ్చి దాని రిజల్ట్ ఏంటో చెప్పాలి అనేవాళ్ళు. అంటే మనం ఎక్కడికి గూడా వదిలేయకూడదు దాన్ని. ధ్యానం జెప్పారు. అది నేర్చుకోవాలి. దాన్ని అవుతుందా లేదా? అసలు ఇది చెప్పేది నిజమేనా కదా! ఇప్పుడు అనిత మేడం ఉన్నారు. ఆమె ధ్యానం గురించి ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. ఆవిడకి ఎన్నో ధ్యానం అలాగే చెప్తారులే అనుకుంటే అలానే ఉంటది. ఆమె ఏదో చెప్పారు. దానిలో ఏదో అంతరార్థం ఉందని తెలుసుకొని, ధ్యానం చేసిన తర్వాత, అప్పుడు దాన్ని ఆవిడ ఏదైతే చెప్తారో ఎగ్జాంపుల్‌గా ఆవిడ ఏదైతే చెప్తారో దాన్ని తీసుకొని మనం దాన్ని ఎప్పుడైతే చేస్తామో ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకి ధ్యానం అంటే ఒక గ్రిప్పొస్తుంది. ఎప్పుడైతే మనం చేస్తామో, వాళ్ళు చెప్పింది మనం చేస్తామో, అప్పుడు మాస్టర్స్ చెప్తున్నారని మనం వదిలేయొద్దు. ఆ మాస్టర్స్ చెప్పిన దాన్ని మనం చేస్తే దాన్నేంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే క్రమంగా మనల్ని మనం మార్చుకునే దశలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అన్నిటిని కూడా బయట పక్కన పెట్టేసేయండి. ఒకటి ఇంపార్టెంట్ ధ్యానం అవసరం. పత్రి సార్ ఏం జెప్పారో అన్ని రకాల ధ్యానాలున్నాయి. కాదనట్లేదు. కానీ పత్రి సార్ ఏం జెప్పారో అది చేయండి. ధ్యానం చేయండి. ధ్యాన ప్రచారం జేయండి. స్వాధ్యాయం చేయండి. సజ్జన సాంగత్యం చేయండి. అన్నీ చేయండి. మీ డేని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. ఇంక అంతకన్నా మించింది బయట ఎక్కడా లేదనమాట. ఇంతటి ఆనందం, ఇంత ఫ్రీగా మెడిటేషన్, ఉచితంగా ధ్యానం అందిస్తా ఎవరండి ఈ టైంలో లెగిసి కూర్చొని ఇంత ఇదిగా ధ్యానం జెప్తారు? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చూడండి మనకి ఎంత అద్భుతమైన ధ్యానాన్ని అందిస్తుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనల్ని అందరినీ మార్చడానికి ఇంత అద్భుతంగా మనకి పీఎంసీ ద్వారా మనకి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పీఎంసీ ద్వారా అంటే ఎక్కడా లేని కొత్త వాళ్ళు గూడా ధ్యానంలోకి రావడం జరుగుతుంది. అంటే మనం కూడా చూద్దాము, ఇట్లా ధ్యానం చేద్దాము. రోజు ఒకళ్ళకి కొత్త వాళ్ళు మనకు రోడ్ల మీద తగులుతా ఉంటారు. బస్సెక్కినప్పుడు చూడండి ఇలా పీఎంసీ చూడండి. పీఎంసీ చూడడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ధ్యానం ఉంది. అలాగే వాళ్ళకి చెప్పండి యోగా ఆసనాలు చెప్తున్నారు. అన్నీ మన లైఫ్‌ని మనం మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పి ఆ పీఎంసీ ఛానెల్ చూపిచ్చండి. రోజు ఒకళ్ళు మారితే రోజు ఒకళ్ళు ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా మారతారు. ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా చేసుకోవడం మనం గూడా భాగస్వామ్యం అవుతున్నాం. మన వంతు మనం ఎప్పుడైతే నువ్వు ఎక్కడికో వెళ్ళి అంటే నేనెక్కడికో వెళ్ళి ర్యాలీ‌లకి వెళ్ళి చేయండి. మీకు పాసిబుల్ అయితే చేయండి. లేదు అనుకోండి నేనైతే ఏం చేసేదాన్నంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ధ్యానంలోకొచ్చినప్పుడు నాకు ఫోను లేదనమాట. నేను ఎవరికైనా అందరికి ధ్యాన ప్రచారం జేయాలి. ఫోను ద్వారా అయినా నేను ధ్యానం చెప్పాలి కొత్త వాళ్ళకి అనుకునేదాన్ని. అప్పుడు అనుకున్నప్పుడు నాకు ఫోను రావడం జరిగింది గిఫ్ట్‌గా. అంటే మన థాట్ ఎట్లుంటదంటే, మనం నాకు కావాలి అనుకున్నా, మనకి ఏది కావాలి అనుకున్నా, నాకు కావాలి అనుకునే లోపే నాకు యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉండేదనమాట. నేను నా ఇంటర్మీడియేట్ అయిపోయింది. నా డిగ్రీ అయిపోయింది. నా ఎంసీఏ కంప్లీట్ చేశాను. అయితే అన్నీ నాకు ఏది కావాలో అప్పుడు యూనివర్స్ నాకెప్పుడు సిద్ధంగానే ఉండేది. అంటే యూనివర్స్ అనుకుంటదనమాట. మనం అడగందే అమ్మాయిని పెడతదా? పెట్టదు గదా!
అలాగే యూనివర్స్ కూడా మనం అడగంది ఏది ఇవ్వదన్నమాట. మనం ఎప్పుడైతే అడుగుతామో యూనివర్స్ నుండి ఒక దానిలో నేను విన్నా అనమాట. ఒక వ్యక్తి లేఖ రాస్తాడనమాట. ఎట్లా అంటే యూనివర్స్ అనుకుంటదనమాట. ఏమని అనుకుంటదంటే, నువ్వు నన్ను ఒక వ్యక్తి ఉంటాడనమాట. నన్నేం అడగట్లేదు, యూనివర్సే మనిషికి లేఖ రాస్తదనమాట. నన్నేం అడగట్లేదు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అడుగుతామనుకుంటాను, కానీ ఏది అడగట్లేదు. చెప్పాను కదా! అడగని అమ్మాయిని అన్నం పెడతదా? పెట్టదు కదా! అయితే అప్పుడు ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అయినా అప్పుడు యూనివర్స్‌ని అడగట్లేదు. హ్యాపీనెస్ మూమెంట్‌లో ఉన్నాడు. అప్పుడు యూనివర్స్‌ని అడగట్లేదు. చాలా కష్టతరంలో ఉన్నాడు. అప్పుడు అడగట్లేదు. అప్పుడే యూనివర్స్ వచ్చి నాయనా ఇంక మేలుకో, నన్నడుగు అది ఇవ్వబడుతుంది. అడగకుండా అని చెప్పి అప్పుడు యూనివర్స్ లేఖ రాసినప్పుడు అది చదువుతాడనమాట. అడగందే ఏది ఇవ్వబడదు. ఎప్పుడైతే యూనివర్స్‌ని అడుగుతామో అప్పుడు ఇవ్వబడుతుందనమాట. ఎప్పుడైతే మనం యూనివర్స్‌ని అడగకుండా అంటే ఇస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా సేవ చేస్తావో, అప్పుడు నిస్వార్థంగా ర్యాలీ చెయ్యి. నీకేది కావాలో, ఏది ఎప్పుడుండాలో అది ఇస్తుంది. నువ్వు నిస్వార్థంగా ధ్యాన ప్రచారం చెయ్యి. అలాగే మనం నిస్వార్థంగా ధ్యానం చేస్తే నాకు చాలా అంటే నేను చాలా బెనిఫిట్స్ పొందానండి. నా చదువు పరంగా బెనిఫిట్స్ పొందాను. అంటే నిస్వార్థంగా లోక కళ్యాణార్థం మనం చేసే ప్రతి సేవ కూడా మనకి ఏదో ఒక రూపంలో ఇస్తుంది. మనకు అడగకుండానే యూనివర్స్ మనకి ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్టెడ్‌గా ఉంటామో, మన లైఫ్‌లో వచ్చే ప్రతి సిట్యుయేషన్స్ అవ్వచ్చు, అది కూడా అన్నిటిని హ్యాండిల్ చేసుకునే శక్తి మన మీద మనకుంది. అంత శక్తి మనలోనే ఉండంగా బయట వాళ్ళలో ఎందుకు ఎతుక్కుంటున్నాము? వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అయితే ఏంటి? మనకి మనమే గొప్ప. మనకు మనమే మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం ఇక్కడ దర్శించాలి. బయట ఎక్కడో వెతుక్కోకూడదు ఆ భగవంతుడిని. ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అప్పుడు ఈ లోపల భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ధ్యానం చేయండి. ఎప్పుడైతే ధ్యానం చేయండి, ధ్యానానికి మించిన శక్తి ఎక్కడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ధ్యానం చేయడం ఇంపార్టెంటు అన్నీ చెప్పాను. ఇట్లా చేసిన తర్వాత పత్రి సార్ బాడీ వెకేట్ చేస్తారు అనంగా నేను పత్రి సార్ దగ్గరికెళ్ళా. అయితే నేను కాలేజ్‌కెళ్తున్నా అప్పుడు ఎంసీఏ. అప్పుడు బ్యాగ్ ఏసుకొని ఎళ్ళా. కాలేజ్‌కని ఎళ్తున్నా సార్ వస్తున్నారని కాలేజ్‌కెళ్ళేదాన్ని కూడా నేను సార్ దగ్గరికెళ్ళిపోయా. వెళ్ళి అందరున్నారు. ఎవరో చీరాల నుండి మాస్టర్స్ వచ్చారు. వస్తే నేను పత్రి సార్ అట్లా చూస్తూ ఉన్నా. చూస్తూ ఉంటే సార్ పెళ్లి కార్డ్ ఇవ్వడానికొచ్చారు వాళ్ళు. ఇస్తానికెళ్తుంటే వాళ్ళని ఇట్లా ఆగమని చెప్పి ఇట్రా నువ్వు, ఇట్రా అని చెప్పేసన్నారు. వెళ్ళా. కూర్చున్నా. కూర్చుంటే ఏం సంగతులు? కళ్ళు కళ్ళు పెట్టి అంటే పత్రి సార్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ఏం సంగతులు? అందరిని చెడగొట్టేస్తున్నావు. నువ్వు ఎలా అయితే చేస్తున్నావో వీడియోస్ చూపిచ్చు అని ఒక గురువుకి నేనేం చేస్తున్నానని డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాం అనేది ఒక గురువుకి తెలిసిపోద్ది. అంటే నేను సార్‌కి చెప్పలా. కానీ చెడగొట్టేస్తున్నావు అంటే మార్చేస్తున్నావు అని నాకు తర్వాత అర్థమైంది. ఫస్ట్ నాకు అర్థం కాలే పత్రి సార్ మాటలు. అంటే సార్‌కి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఏం చెప్పుకోవసరం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నీ మనకి పత్రి సార్‌కి అన్నీ తెలిసిపోద్ది. అయితే నేను అప్పుడు చెప్తుంటే సార్ అన్నారు ఇట్లా హ్యాండ్ పట్టుకున్నారనమాట పత్రి సార్. నా హ్యాండ్ పట్టుకొని ఎట్లా ఏం చెప్పారంటే, "నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క బాధ్యత ఏదైనా ఉంది అంటే, అది వెజిటేరియన్ గురించి చెప్పడమే" అని చెప్పారు. అంటే చెప్తే నేను అనుకున్నా, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది వెజిటేరియనిజం గురించి చెప్పడమే, శాకాహారం గురించి చెప్పడమే అనుకున్నా. సార్ అదే చెప్పారు. "నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి" అంటే శాకాహారం గురించి చెప్పడమే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక అంటే పత్రి సార్‌లో ఫ్రెండ్లీ నేచర్‌ని చూసాను. ఒక గురువు దగ్గర ఎలా అంటే సార్ నుండి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. అలాగే ఇంకొకటేంటంటే ఒక తండ్రి ఎలా అయితే దగ్గర తీసుకుంటారో సార్ నన్ను తీసుకొని గుండెల మీద హత్తుకొని అలా గుండెల మీద అంటే నిజంగా నాకెంత ఆనంద స్థితిని పొందానంటే పత్రి సార్‌ని అంత లాస్ట్ టైమ్ నేను పత్రి సార్‌ని అలా గుండెల మీద పడుకొని ఒక తండ్రి బిడ్డ దగ్గర ఎంతైతే హ్యాపీనెస్ పొందుతుందో, నేను పత్రి సార్ దగ్గర ఆ హ్యాపీనెస్ పొందా అనమాట. అప్పుడు నాకు అర్థమైందనమాట. ఏంటంటే సారు సార్ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. అంటే సార్ ఎప్పుడు చనిపోయినంత అంటే బాడీ పరంగా మనతో లేరు. కానీ సోల్ పరంగా నాతోనే ఉన్నారు అనే భావంతో ఉన్నాను కాబట్టి నా కంటపడి నుండి ఏడుపు కూడా రాలేదు. అంటే ప్రతి క్షణం మనం చేసే పని కరెక్ట్ ఉంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా పత్రి సార్ మనతోనే ఉన్నారు. ఈ క్షణం కూడా పత్రి సార్ మనతోనే ఉన్నారు. మనం మాట్లాడే మాట దగ్గర నుండి
మనం చేసే ప్రతి దానిలో కూడా మనకు కరెక్ట్ వేలో ఉంటే పత్రి సార్ ఎప్పుడు ప్రతి క్షణం మనకి హెల్ప్ చేస్తూ గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా అంటే కరెక్ట్‌గా లేమంటే కరెక్ట్ లేమని కాదు. ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో ఉంటామో మాస్టర్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎప్పుడైతే మనం అవేర్‌నెస్ లేకుండా మాట్లాడతాం, అవేర్‌నెస్ లేకుండా ఉంటామో అప్పుడు ఎటు నుండొచ్చే ఇది కూడా ఉండదు. నువ్వెంత కాలం ధ్యానం చేసినా, నువ్వెంత ఇది చేసినా ఎప్పుడు ఎలా ఉంటావో అలానే ఉంటావు. ఎప్పుడైతే మనం ఆలోచనలు, మన యొక్క భావనలు అన్నిటిని కూడా మన క్రమంగా ఉంచుకుంటూ, సరిగ్గా ఉంచుకుంటూ, ధ్యానం చేస్తూ, అద్భుతంగా మార్చుకుంటూ, ఎప్పుడైతే పత్రి సార్ నా పాదాలు కాదు పదాలు పట్టుకోండి అన్నారో, అవి మనకు కావాల్సింది. ఆ పదాలు పట్టుకుందాం. ధ్యానం చేద్దాం. ధ్యాన ప్రచారం చేద్దాము. అలాగే మనకి పీఎంసీలో మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్నున్నాయి. రోజుకొకటి నేను అంటే ఇప్పుడు ఆఫీస్‌కెళ్తున్నాను. వె ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏమైందంటే, మనం అనుకుంటాం ఏమైందంటే నాకు నా ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాననమాట. నా లైఫ్‌లో జరిగిందే. నాకు ఎట్లా అంటే నాకు స్నేక్ కనపడుతూ ఉండేదనమాట నాకు మెడిటేషన్‌లో. అయితే నాకు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నేను పడుకున్నప్పుడు కూడా నాకు పాము పక్కనే ఉన్నట్లు అనిపిచ్చేది. ఏంటి నాకిట్లా అనిపిస్తుంది, ఒక పాము నాకు డ్రీమ్‌లో ఏంటి అంటే దాహంతో ఉందనమాట. ఆ దాహంతో ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోయే స్థితిలో అమ్మ దాహం, దాహం అని ఎలా అడుగుతదో, అది నన్నొచ్చి ధ్యానంలో ఉన్నప్పుడు నాకు హ్మ్. దాహం, దాహం అని అడుగుతుంది. కానీ నాకు నీళ్ళివ్వలేదనమాట. దానికి చనిపోయే స్థితిలో కూడా నేను దానికి నీళ్ళివ్వలేదు. అప్పుడు ఆ పాము ఎక్కడ నన్ను చంపేస్తదని భయంతో బాక్స్‌లో పెట్టుకొని కాలేజ్‌కెళ్ళే బ్యాగ్‌లో పెట్టుకుంటే అది అలా మరణించిందనమాట. అంటే అది పాస్ట్ లైఫ్‌లో. అంటే నాకది డ్రీమ్‌లో తెలిసిందనమాట. నాకొచ్చిన విజన్‌లో. అప్పటినుంచి నాకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఏం తిన్నా నాకు డైజెస్ట్ అవ్వకపోవడం, వామిటింగ్స్ అవ్వడం ఇట్లా అయింది. అప్పుడు నాకు అలానే అయిన ఒక ఎప్పుడైతే అయిందో తర్వాత మా ఇంటి దగ్గరే నేను డిషెస్ వాష్ చేస్తుంటే నా పక్కన తెలీదు కానీ పైపో ఏదో ఉన్నట్టుంది. నేను దాన్నేమనుకున్నా పామనుకోలేదు. పైపేమో అనుకోని ఎప్పటినుంచో ఉంది గానీ దాన్నేం చేయలా. నేను ఇట్లా పట్టుకొని ఇట్లా తీసా అనమాట. అది చూస్తే పాము వదిలేసా. వదిలేస్తే అది అంటే ఇంట్లో ఎవరు లేరు. నేనొక్కదాన్నే ఉన్నా. అంటే ఎంత ధైర్యంగా ఉండగలిగానంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్ అని జెప్పొచ్చు. అప్పుడు అందరిని మా ఇంటి దగ్గర నన్ను పిలుచుకొస్తే మా వంటగదిలో చుట్టూ రౌండ్‌గా తిరిగి నా మీదకి ఇట్లా లెగిచింది. కానీ నన్నేం చేయలా. అందరూ ఏమన్నారంటే, "దానికి మంత్రం పెట్టండి ఆ పాముకు" అంటే మా నాన్న ఏమన్నారంటే, "ఏమొద్దు. అది ఎలా అయితే వచ్చిందో మేము ధ్యానం చేస్తున్నాం. మాకేమవ్వదు. ఎలా అయితే వచ్చిందో అలానే రోజు నేను కాలేజ్‌కెళ్ళేటప్పుడు చూసాను. అక్కడ కనపడుతూ ఉండేదనమాట చెట్ల మీద. కానీ నన్నేం చేసేది కాదు. నేను దానికి క్షమ అడిగాను. క్షమాపణ ధ్యానం చేశాను. అయినా మనం ఎంత క్షమ అడుగుతామో దాని నుండి, అంతగా మనం దాని నుండి బయటకొస్తాం కర్మ నుండి. ఎప్పుడైనా మనం చేసిన కర్మ నుండి బయటికి రావాలంటే క్షమతత్వం ఉండాలి. ప్రేమతత్వం ఉండాలి. క్షమ ఉండాలి. అయితే అప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే నేను అట్లా అయినప్పుడు ఎట్లా అంటే నేను దానికి ఇవ్వకపోవడం, దానికి మనిషి అంటే అది చనిపోయే స్థితిలో కూడా నేను దానికి నీళ్లు పోయడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల పాస్ట్ లైఫ్‌లో, ఈ లైఫ్‌లో కొన్ని సంవత్సరాలు అనుభవించవలసిన కర్మ నేను ఒక్క 1 ½ ఇయర్‌లో అనుభవించానండి. కొన్ని సంవత్సరాలు ఎట్లా అంటే ఎట్లా ఏం తిన్నా డైలీ ఒక 20, 30 వామిటింగ్స్ అయిపోయేది. సిలైన్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఎంత ధ్యానం చేసినా మన కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది గదండీ! ధ్యానం చేసినా నాకు అనారోగ్య సమస్యలొస్తున్నాయి అంటే కాదు. ధ్యానం చేసినా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అందరికి. కానీ తట్టుకునే శక్తి ధ్యానం ఇస్తది. ఏంటంటే ఆ టైంలో నాకు సిలైన్స్ ఎక్కుతా ఉండేవి. సిలైన్స్ ఎక్కినా హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా అయితే ఎక్కుతా ఉన్న నాకు విరక్తొచ్చేసింది. నాకొద్దు. నేను ఉంటే ఉన్నా, పోతే పోయా అని చెప్పి పీకేసాను ఒకరోజు. నా వల్ల కాదు. నేనేదో ఉంటే ధ్యానంతోనే ఉంటా. లేదంటే లేదు అనుకోని ఆ సిలెన్స్ అనేది తీసేసి ఒకరోజు ఏమైందంటే కూర్చున్న మా అమ్మ ధ్యానం చెయ్యే. నీకు ధ్యానం ద్వారానే నీకు తగ్గిద్ది. ఆ టైంలో నేననుకున్నా నేను బాడీ వెకేట్ చేసేస్తానేమో అనుకున్నా. అంతా ఒక కడతాలోనే జరిగింది నాకు ఈ ఎక్స్‌పీరియన్స్. ముందు 1 ½ ఇయర్ అనిపించాను చెప్పాను గదా! అప్పుడు వెళ్ళాను ధ్యానం చేసా స్కిన్ ఛాంబర్‌లో వస్తున్నా. భోజనశాల వరకు వచ్చా. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు పడిపోయాను. ఒక సోల్ బాడీలోంచి ఎలా రిలీజ్ అయిపోద్ది. అంటే మనిషిలోంచి సోల్ ఎలా ఎళ్ళిపోద్ది. డెత్ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట నేను. అంటే అప్పుడు ఏమనిపించిందంటే లెగిసా, ధ్యానం చేశా. తర్వాత అది చేసిన తర్వాత ఆ 1 ½ ఇయర్ ఏదైతే చెప్పాను గదా! దాన్నెలా క్లియర్ చేసుకున్నానంటే
ఎప్పుడైనా అంటే మనం అది అలా జరిగినప్పుడు నేను చాలా అంటే డాక్టర్స్ కూడా అనేవాళ్ళనమాట. "ఈ పిల్ల ఏంటి రోజు రోజుకి ఇట్లా అయిపోతుంది. ఏమైతదో ఏ క్షణం ఏమైతదో తెలీదు." అలా ఉన్న సిట్యుయేషన్‌లో నాకు ఒక బుక్ అనేది నాకు చాలా 'భావన శక్తి' 'ద పవర్ ఆఫ్ ఎమోషన్' ఆ బుక్ అనేది నాకు చాలా అంటే చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే మనం తెలియకుండా మన లోపల మనం ఎన్నో బ్లాక్స్ అమ్మ తిట్టిందనో, అక్క తిట్టిందనో లేదంటే ఆహ్, ఒకళ్ళని ఎగ్జాంపుల్ కాదు. మన బయట ప్రాపంచికం అనో ఎన్నో లోపల ఎన్నో బ్లాక్స్ పెట్టుకుంటాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. ఆ బ్లాక్స్ అన్నీ మనలో మనం నింపుకుంటాం. అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే 'భావన శక్తి' అనే బుక్ నన్ను మనిషిగలా మార్చింది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా ఆలోచనలు, భావనలు అన్నీ మార్చుకొని ధ్యానం చేసి ఆ కర్మ సిద్ధాంతాన్ని అంటే నాకొచ్చిన కర్మని నేను జయించగలిగా. అంటే ఏదైతే కర్మ వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ కర్మ వచ్చిన కర్మని యాక్సెప్ట్ చేసి, ప్రేమతత్వాన్ని పంచి, క్షమ కోరానో, అప్పుడు ఏమైతదా అని చెప్పి మా వాళ్ళేం జేశారంటే, ఏమవుతదో, ఈ పిల్లకి ఏమైపోద్దో చాలామంది చెప్పారు. ఏమని అంటే, "ఈ అమ్మాయి ధ్యానం జేస్తుంది గదా! ఏం కాదు, ఏం కాదు." చాలామంది మాస్టర్స్ గైడెన్స్ కూడా ఇచ్చారనమాట. "ఇట్లా ధ్యానం జెయ్యి." ఆ టైంలో నాకు ధ్యానం అనేది చాలా హెల్ప్ అయిందనమాట. ధ్యానం, బుక్ చదవడం. ఆ రోజు హాస్పిటల్‌కెళ్ళి నాకు వల్ల కావట్లేదు. 6 డేస్ అనుకుంటా. వెళ్ళి పిరమిడ్‌లోనే పడుకొని, ధ్యానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీ అనేది ఫుల్‌ఫిల్ చేసుకొనొచ్చేదాన్ననమాట. అంటే పిరమిడ్‌కి ఎంత శక్తి ఉంది. అంటే పిరమిడ్‌లో ఏముందిలే, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను కదా! వెళ్దాంలే రోజు ఎప్పుడు తెలిసిన ధ్యానమేనగా అని అనుకోవద్దు. పిరమిడ్‌లో ఉన్నటువంటి శక్తి పిరమిడ్‌లోనే ఉంటుంది. ఇంట్లో ఉన్న శక్తి ఇంట్లోనే ఉంటుంది. సో, ఆ పిరమిడ్ శక్తిని వినియోగించుకోండి. ఆ కాస్మిక్ ఎనర్జీని వినియోగించుకోండి. అప్పుడు నేను ఆ ఇదిని నేను బయటపడ్డాను. ఈరోజు ఇలా ప్రాణంతో బయటపడి ఉన్నాను అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్ అండి. నిజంగా ప్రాణాలతో ఉన్నాను అంటే. ఎందుకంటే ధ్యానమే లేకపోతే నేనే లేనని చెప్తాను. ఎందుకంటే నా లైఫ్‌ని ఇంత అద్భుతంగా నేను ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాను అంటే అది ధ్యానం వల్లనే. నాకింత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించిన పత్రి సార్‌కి ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందాం. ఎందుకంటే సార్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనం ఎన్నో ఎన్నో చేయొచ్చు. మనం ప్రతిరోజు, ప్రతి క్షణం నిత్య విద్యార్థిలానే మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి క్షణం కూడా. థాంక్ యూ అనిత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా చెప్పావు. నీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతా యూత్‌కి ఇన్‌స్పిరేషనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌స్పిరేషన్ మీ అనుభవం. ఒక స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఒక విద్యార్థే కాదు, ఎవరైనా గాని అన్నదానికి నిదర్శనం. గత జన్మల్లో కర్మ, ఈ జన్మలో అది తెలుసుకొని, అనుభవించి, దాన్ని క్లియర్ చేసుకోవటం కానివ్వండి. పత్రి సార్‌కి ఆయన దగ్గర కనిపించాలని ఏమి అనుకోలేదు. కానీ చేసిన పని ఆయన గుర్తించి మిమ్మల్ని సన్మానించడం గానివ్వండి, ప్రతిదీ మిమ్మల్ని కన్న ఆ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చేయలేం. మీ సర్వీస్ ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాస్టర్స్ ఎవరైనా